పుణ్యం సంపాదించుకుని పొందిన నాగమణిని నా చేతులతో మీకివ్వకుండా మీరెలా తీసుకోగలరు? అబ్బా మరలా ఇట్లా ఇరకాటంలో పెట్టింది ఏమిటి బాలిక? మిస్టర్ చిత్రగుప్త, దీనికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఏమిటది? నేను చెప్తాను, కానీ మీరు చేయలేరు. వదిలేయండి. చెప్పు చెప్పు. చేయగలనో లేదో నేను నిర్ణయించేదను. అది వద్దు, మీరు చేయలేరు మిస్టర్ చిత్రగుప్త, వద్దు. నాకు తెలుసులేండి, టైం వేస్ట్. పైకి వెళ్ళిపోదాం, పదండి పదండి. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎందుకు ఊరికే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనుచున్నావు? ముందు ఆ ఉపాయం ఏమిటో చెప్పు. తప్పదా? అంటే ఇప్పుడు నాలాగా భూమి మీద 7 ఉంటారు కదా, ఎవరికైనా ఆయుష్ తీరిపోతూ ఉంటే వాళ్ళ శరీరంలోకి నన్ను ప్రవేశింపజేసేలా మీరు చేశారనుకో, వెంటనే వచ్చి మణిని తెచ్చి మీకు ఇచ్చేస్తాను. నేను మరీ అంత తెలివి తక్కువ వాణిగా కనిపించుచున్నానా? నిన్ను వేరొక మానవ శరీరంలోకి పంపి నీకు మళ్ళీ జన్మ ఇచ్చుట అనినా నా మరణ శిక్షను నేనే లిఖించుకున్నటువంటిది. అబ్బా మిస్టర్ చిత్రగుప్త, మీరు అన్ని ఇలా నెగటివ్ గా ఎందుకు చూస్తున్నారు? అసలు మీరు ఎవరు? మిస్టర్ చిత్రగుప్త, సెకండ్ కింగ్ ఆఫ్ యమలోకం కదా. నా లిస్ట్ మీ చేతుల్లో ఉంటుంది. నా డెత్ ఎప్పుడు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు కదా. ఈ బాలిక చెప్పుచున్నది నిజమే కదా? కంట్రోల్ మీ చేతుల్లో ఉన్నప్పుడు ఇంకా కాన్సిక్వెన్సెస్ గురించి ఎందుకు కంగారు పడుతున్నారు? టేక్ యూర్ ఓన్ టైం.